మనం నమ్మకంతో ప్రార్థిస్తే దేవుడు ఏదైనా చేస్తారు. నా పోయిన డబ్బులు నాకు ఎలా తిరిగి వచ్చాయో ఎబేనేచర్ జర్నల్లో ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. ఒకరోజు నేను ఏటీఎం నుండి డబ్బులు డ్రా చేశాను. మొదటిసారి వచ్చాయి, కానీ రెండోసారి డబ్బులు రాకపోయినా అకౌంట్ నుండి మాత్రం కట్ అయిపోయాయి. చాలాసేపు ఎదురు చూశాను, కానీ డబ్బులు రాలేదు. అయ్యో, ఇప్పుడు చాలా అవసరమే అనుకున్నాను. కానీ వెంటనే బ్యాంకుకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. కానీ అక్కడ నాకంటే ముందు చాలామంది ఇచ్చిన ఫామ్స్ అలాగే పక్కన పడి ఉన్నాయి. ఇంకా నా ఫామ్ పరిస్థితి ఏంటి అని ఆలోచించాను. బ్యాంకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా ఫామ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ పక్కన పెట్టేయండి అన్నారు. దానితో క్లారిటీ వచ్చింది, వాళ్ళు నా ఫామ్ కూడా అలాగే నిర్లక్ష్యంగా ఉంచుతారని. ఇలా కాదు అని దేవుని దగ్గర విచారిద్దామని దేవుని దగ్గరికి వెళ్ళాను. మనుషుల మీద కాకుండా దేవుని మీద నమ్మకం ఉంచాను. ప్రార్థన చేస్తూ నా డైరీలో దహించు అగ్ని అని దేవుని శక్తిగల నామం 1000 సార్లు రాశాను. రాస్తూనే, దేవా, నీ మీద నమ్మకం ఉంచాను, నువ్వు నాకు నా అమౌంట్ నాకు తిరిగి ఇచ్చినందుకు స్తోత్రములు దేవా అని నమ్మకంతో రాశాను. అలా రాసిన వెంటనే రాలేదు, కానీ నెక్స్ట్ డే నా ఫోన్కి మెసేజ్ వచ్చింది, నా డబ్బులు తిరిగి నా అకౌంట్లో క్రెడిట్ అయ్యాయి అని. దేవుని నామంలో ఉన్న శక్తిని నమ్మి విశ్వాసంతో మనం అడిగితే ఆయన ఏదైనా నెరవేరుస్తాడు. ఈరోజు మీరు కూడా ఏమైనా కోల్పోయి బాధపడుతున్నారా? మీ విశ్వాసాన్ని బట్టి దేవుడు అద్భుతం చేస్తారు. మీరు ప్రార్థన చేసేటప్పుడు అది జరిగిపోయిందని నమ్మండి. దేవుడు ఖచ్చితంగా మీకోసం ఆ కార్యాన్ని చేస్తారు. బైబిల్లో ఈ విధంగా ఉంది, ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్నవన్నీ పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు అవి మీకు కలుగును అని మార్కు సువార్త 11:24లో ఉంది. మనుషుల సహాయం కంటే దేవుని శక్తి చాలా గొప్పది. దేవునికి స్తోత్రములు.